ముఖ్యమంత్రి గారికి ఈ పోలీసు శాఖ మీద ఏ మాత్రం కూడా శ్రద్ధ లేనట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. అయ్యా, మీరు పొద్దున ఇంటి దగ్గర నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మీరు హైదరాబాద్ నగరంలో ఎక్కడ తిరిగినా, మీరు రాష్ట్రంలో ఎక్కడ పోయినా మీకు బందోబస్తు కల్పించేది ఈ స్పెషల్ పోలీసులే. ప్రజల నుండి మీకు మీద వస్తున్న తీవ్రమైన వ్యతిరేకత అది మీ దాకా రాకుండా కాపాడుతున్నది ఈ పోలీసులే. మీరు అటువైపు వాళ్ళని వాడుకుంటా ఉన్నారు. మరి ఈరోజు ఆ పోలీసులకు బాధలు వచ్చినప్పుడు కనీసం వాళ్ళ మాటలు వినడం, వాళ్ళ కుటుంబాల గోస వినడానికి కూడా మీకు సమయం దొరుకుతలేదా ముఖ్యమంత్రి గారు? నిన్న నల్గొండలో వాళ్ళని కొట్టుకుంటూ తీసుకుపోయారు. ఆ మహిళలను అదే యూనిఫామ్ వేసుకున్న కానిస్టేబుల్లే కొట్టుకుంటూ తీసుకుపోయారు. ఇది అవసరమా? వాళ్ళందరినీ పిలిపించి ఒకసారి మీరో లేకపోతే మీ మంత్రులో లేకపోతే డీజీపీ గారో మాట్లాడొచ్చు కదా. ఎందుకు మాట్లాడడం లేదు? ఇలా వాళ్ళందరూ క్షేమంగా, వాళ్ళందరూ సంతోషంగా ఉంటేనే కదా వాళ్ళ భర్తలు శాంతితోని డ్యూటీ చేసేది. మీరు ఎక్కడ పంపిస్తే ఎక్కడ పోతున్నారు కదా. మీరు ఏ డ్యూటీ చేయమంటే ఆ డ్యూటీ చేస్తున్నారు కదా. ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరు? అందుకొరకు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇది చాలా సున్నితమైన సమస్య. శాంతి భద్రతల సమస్య చాలా సున్నితమైన సమస్య. దీని మీద మీరు అర్జెంటుగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నా. అదేవిధంగా